తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన సూర్య, విక్రమ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు తమిళంలో ఎంత పెద్ద స్టార్ హీరోలుగా ఎదిగారో అలాగే తెలుగులో కూడా మంచి మార్కెట్ ని సంపాదించుకున్నారు. ఇక వీళ్ళిద్దరూ కలిసి శివపుత్రుడు అనే సినిమాతో ఒకేసారి తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత ఇద్దరు సపరేట్ గా సినిమాలు చేస్తూ వాటిని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. దాంతో ఇక్కడ కూడా వాళ్ళ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ప్రస్తుతం ఇద్దరు వైవిధ్యమైన సినిమాలను చేయడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు. ఇక అలాంటి సూర్య, విక్రమ్ మధ్య ఒక విషయంలో గొడవ జరిగిందనే విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. శివపుత్రుడు సినిమా దర్శకుడు అయిన బాల ఆ సినిమా తర్వాత వీళ్ళిద్దరిని పెట్టి మరొక మల్టీ స్టారర్ సినిమా చేద్దామని అనుకున్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అనేది సెట్స్ పైకి రాలేదు. ఇక ఇలాంటి క్రమంలోనే సూర్యకి, విక్రమ్ మధ్య చిన్న గొడవ జరిగిందని అప్పట్లో కోలీవుడ్ మీడియా అనేక కథనాలను ప్రచురించింది. అయితే బాల సూర్యకు ఇస్తానన్న క్యారెక్టర్ విక్రమ్ నాకు కావాలని అడిగారట. దాంతో సూర్య, విక్రమ్ మధ్య చిన్న క్లాషెస్ అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక దాంతో డైరెక్టర్ బాల ఆ సినిమాను సెట్స్ మీదకి తీసుకువెళ్లకుండా ఆపేశాడట. ఇక అప్పటి నుంచి సూర్య, విక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఒక్క మల్టీ స్టారర్ సినిమా కూడా రాలేదు. కానీ ఇద్దరు ఎవరికి వారు మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే సూర్య తెలుగులో యముడు, సింగం, జై భీమ్ లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. అలాగే విక్రమ్ కూడా అపరిచితుడు, నాన్న లాంటి సినిమాలతో మంచి విజయాలను సాధించాడు. ఇక మొత్తానికైతే వీళ్ళిద్దరు మంచి నటులుగా కూడా గుర్తింపు పొందారు. ఇక వీళ్ళ కాంబోలో మల్టీ స్టారర్ సినిమా వస్తే చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్నారు. మరి ఫ్యూచర్ లో వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ఒకవేళ మీరు విక్రమ్, సూర్య అభిమానులు అయినట్లయితే వారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.